నేను 8-9 months ఖచ్చితంగా నేను తీసుకెళ్ళాలని ట్రై చేస్తాను అట్లీస్ట్. మన కోసం మన పిల్లల కోసం మన లైఫ్ మంచిగా ఉంటుంది అని అంటే ఫ్యూచర్ అది మా కెరియర్ కోసమైనా సరే ఆయన ఇంత సీరియస్ గా తీసుకోకుండా ఆయనే వస్తాడు 3-4 days తర్వాత హార్ట్ బీట్ పెరుగుతుంది లేకుంటే. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ పోరీస్. సో గైస్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే వ్లాగ్ ఏంటంటే నేను ఈ టైంలో ఇంపార్టెంట్ ఆరా నాకు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ దేనికి ఇంపార్టెంట్ చెప్పవా? చెప్తున్నా బాయ్, వాళ్ళకి కూడా చెప్తా. అట్లా యాక్చువల్గా నేను ఒక 8 months ఉన్నాను అనమాట. నాకు ఒక హ్యాపీ న్యూస్ ఉంది, అట్ ది సేమ్ టైం సాడ్ న్యూస్ ఉంది. ఎందుకు హ్యాపీ న్యూస్ ఏంటంటే అదే చెప్పేదా మాకు చెప్పు ఫస్ట్, వాళ్ళు కూడా వింటారు అక్కడ, వాళ్ళు మనోలే. అంటే కొంచెం హ్యాపీ న్యూస్ ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ నేను డైరెక్షన్ చిన్న. ఓకే బ్రో, కంగ్రాచులేషన్స్. సాడ్ న్యూస్ ఎందుకు 9 రోజులు లేచి పోతున్నావు? మరి ఎందుకు పోతున్నావు బ్రో? ఇప్పుడు నార్మల్ గా కొన్ని రోజులు ఆగు, కెరియర్ ఇప్పుడు ఆమె కూడా నేను నమ్ముకునే కదా బ్రో ఉంది. అవునయ్యా తీసుకోపోవచ్చు, కానీ నాకు ఫస్ట్ టైం వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూసి దాన్ని కూడా తర్వాత తీసుకెళ్దామని నాకు ఉంది. కానీ బేసిక్ గా ఏంటంటే ఫస్ట్ ఇదే నా ఫస్ట్ సినిమా. ఇంకా నాకు అంటే బేసిక్ గా నేను డైరెక్షన్ చేసేది వెళ్ళి అక్కడ లొకేషన్ చూసి అక్కడ పొజిషన్ చూసి వాళ్ళని అడిగి అప్పుడు తీసుకొని వెళ్ళి అక్కడ నాకు ఉంటది కదా. ఇప్పుడు 8 నెలలు ఉండను, అదే ఎలా ఏం చేస్తుంది ఆమె ఒక గంట లేకపోతే నేను ఎంబడి దొరుకుతా ఉంటాను. ఓకే అన్న వంశీ ఉన్నాడా అని తిరుగుతూనే ఉంటది. నాకు అదే భయం వేస్తుంది. భయం ఎందుకు బ్రో? తీసుకొని పో ఫస్ట్. ఆమెతో పిచ్చా నీకు? అవును లక్కే, అది కాదు అక్కడ పొజిషన్ ఫస్ట్ నేను పోయేది తెలుసా? అడిగి వెళ్ళి ఇంకో సెట్ చేసుకుందామనేమో. సెట్ చేసుకుంటే దాంట్లో ఉండేరా తోడు కరెక్టే. దీంట్లో తోడుకుంటే ఏమైతే చెప్పండి, ఒకటే పోవాలి. అక్కడ వెళ్ళి మాట్లాడాలి. ఒక్కనే పబ్బుకోతా వస్తానా? కాదు బాయ్ చెప్పేది కామెడీ చేయకు బాయ్. నేను ఏం చెప్తున్నా, నా బాగా కామెడీ నేను చేస్తలే బాయ్, నేను సీరియస్ గానే మాట్లాడుతున్నా. కామెడీ నేను ప్రతిసారి కామెడీ తీసుకోవడానికి ప్రాబ్లం లేదు, పోయినాక మళ్ళీ తీసుకొని వస్తా. నేనే దానికి టికెట్ వేసి నేనే తీసుకొని వెళ్తా అంటున్నా. కానీ నేను వెళ్ళాలి. అది 8 months అవుతుందో ప్రాజెక్ట్, అది టైం అట్లా లీడ్ ఉంది అంతే, అది పక్కా పడుతుంది. అరే నేను 8 నెలలు ఒక్కడిని దూరం ఉన్నాను బాయ్. నేను వీడియోలు కొడుతుంటాం, అది వీడియోలు కొడుతుంది నార్మల్ లాంగ్ డిస్టెన్స్ అయినా కానీ. కాకపోతే మెయిన్ ఏంటంటే లైక్ 9 తర ఇన్ కేస్ అక్కడ మాట్లాడి వాళ్ళు ఒకవేళ ఓకే అంటే దాన్ని కూడా తీసుకొని వెళ్తాను. మీరు చూసుకుంటారు కాబట్టి వీళ్ళిద్దరు పక్క పక్కనే ఉంటారు. మీ ఇద్దరు మధ్యలో మా పిల్లలు ఉంటుంది కాబట్టి జర జాగ్రత్త చూసుకుంటాం. పోనీ అదే అల్లరి చేసినా కూడా చిన్నపిల్లలా చూసుకోండి. ఫోన్లో చిన్నపిల్ల కదా నమ్మకం చూసి దానికి ఫుడ్ పెట్టండి. ఏమైనా కాబట్టి నాకు ఫోన్ చేయండి, నేను చేస్తా ఏదో ఒకటి. యాక్టివిటీ కూడా ఇస్తాను. కానీ ఇంత ప్రేమ నీకు ఈయన అనవసరంగా నేను జిన్ను పడుకుందని నేను పిలిచినా చూడు. నా దాంతో నేను కొట్టుకోవాలి. ఇప్పుడు నీకు కుళ్ళే చెప్తున్నా, పిల్లలు వదిలి పోతే మొడ్డ వచ్చినట్టు ఫిక్స్ అవుతా. నేను పోవాలనుకుంటలేనయ్యా, కానీ తప్పదు. లైఫ్ లో ఫస్ట్ ఏమంటుంటే తీసుకుపోతా అంటుంటే మళ్ళీ అట్లా నేను చెప్తున్నా వేస్ట్ వేస్ట్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా వేస్ట్. మంచిగా చూసుకోవాలని మా చెల్లె చూసుకుంటది. కానీ అబ్బాయిలు మనం ఎట్లా ఉంటాం రా, మనం బయట తిరుగుతాం రా. అక్కడ చూసుకో, జాగ్రత్త చూసుకోవే బాబు. వస్తుంది దానికైతే చెప్పలేదు. ఇంకా ఏం రియాక్ట్ అవుతుందో మీరు కూడా ఏం చెప్పకండి, ఎందుకంటే మళ్ళీ మిస్ అయినా ఏడ్చినా ఏడుస్తుంది. అది చెప్పకుండా పోవడం.
ఎక్కడికో ఐస్ క్రీమ్ ఎక్కడికో తీసుకెళ్తున్నా అని చెప్పు. ఏం చేస్తావు కాదని చెప్పేసి వాళ్ళు అడిగినా కూడా ఏం కాదులే కానీ ఏమని చెప్తావు అంటే ఎక్కడికి వెళ్తున్నా అంటే అన్నయ్య ఐస్ క్రీమ్ అడిగా, అందుకే అందరం కలిసి వెళ్దాం అన్నాడు. మీ కప్పులు మా కప్పులు వెళ్దాం అనుకున్నాం అని చెప్పేసి కెమెరా ఎందుకు పెట్టినాడు, వీడియో కొడుతున్నాం, మేము మా ఛానల్ కొడుతున్నాం అని చెప్పేసి. ప్లీజ్ రా నాగా కొంచెం ఏం దొరకకుండా చూసుకోరా ప్లీజ్ రా. ఏడుస్తుంది రా బాధ, అయినా అర్థం చేసుకుంటది బాయ్, నువ్వు అర్థం చేసుకుంటది రాక నా బాధ. ఏడుస్తుందేమో, నాకు ఏడుపు వస్తుంది, అది ఏడుస్తుందో బాధ. నువ్వు బై మిస్టేక్ లా దొంగ వచ్చేది అక్క బయట పోదామని. ఏమైతుంది వాళ్ళు నాగడాలది నాగమోడ ఆఫీషియల్ కి నాకు అనుకున్న పొద్దున్న నైట్ రైడ్ వీళ్ళిద్దరు జంట మీరిద్దరు జంట ఎందుకు అసలే ఫారెన్ ఐస్ క్రీమ్ కా మా చెల్లె ఏం లేదు బాగానే మౌని ఏడ్చింది ఐస్ క్రీమ్ కోసం. నేను ఫుల్ పడుకున్నా, లేపింది ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు సదా ఇస్తుంది. ఇక వీడియో ఎప్పటికైనా గుడిపోయేది అదే. నువ్వెట్లా అంటే నాగన్న తోట నాగన్న తాటలు ఇలా ఉండవు కాదు. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏ ఐస్ క్రీమ్ తింటావు మీ ఇద్దరు కలిపి? ఏ ఐస్ క్రీమ్ తింటుంది? చాక్లెట్ ఫ్లేవర్. చాక్లెట్ ముందు పొద్దుగా చాక్లెట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, అరే అట్లా అడగొద్దురా చెల్లెండు లైట్ తీసుకో సర్లే. ఓకే ఓకే అడిగితే ఐస్ క్రీమ్ అన్నారు ఏదో అన్నారు. తీసుకెళ్తున్నారా? లేదులే కానీ కొన్ని చెప్పాలి నీకు, జాగ్రత్తగా ఉండదు, ఎవరితో గొడవలు పెట్టుకోకు. చాయ్ చెప్పైనా టైంకి తిను, టైంకి తిని జాగ్రత్త టాబ్లెట్లు వేసుకొని జాగ్రత్తగా ఉండు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయి. ఏమంటున్నావు? చెప్పేది నా బ్యాగే కానీ నేను చెప్పేది జాగ్రత్తగా ఉండు. నేను మ్యాక్స్ ఒక కొన్ని రోజులు కనిపించాను, ఒకదానివి వీడియోలు చేసుకొని జాగ్రత్తగా చూసుకొని ఉంటే నేను అక్కడ నుండి వీడియోలు చేసి పంపిస్తా కావాలంటే. సరేనా? నేను మొహం ఎందుకో డల్గా ఉందని చెప్పినా దిగుతా పర్సనల్ గా కొంచెం చూడే ఫస్ట్. నాకే తెలుసు. కొద్ది రోజులు బయటికి పోతున్నాను, పని మీద షూట్ కొద్ది రోజులు. నాకు యాక్చువల్గా అది చాలా గుడ్ న్యూస్, కానీ ఇట్లా చెప్తా అనుకోలేదు. ఎప్పుడు డైరెక్షన్ గా డైరెక్టర్ది లైక్ ఛాన్స్ వచ్చింది అనమాట ఒక వెబ్ సిరీస్. గుడ్ న్యూస్ అది లైక్ నేను వెళ్ళేది ముంబైకి వెళ్ళి లైక్ లొకేషన్స్ అవన్నీ చూసుకొని స్క్రిప్ట్ అంతా లైక్ కంటెంట్ అంతా అక్కడే, స్టోరీ అంతా అక్కడే రాశారనమాట. సో అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి అక్కడే చేయాలన్నమాట షూట్. లైక్ కొన్ని డేస్ కనిపించాను. డేస్ అంటే 10 రోజులు 15 రోజులు ఇంటికి వెళ్ళి వస్తావు అట్లానా? ఒక 8-9 months కనిపించాను. నేనంటూ ఉన్నది నీకోసమే, అందుకే మళ్ళీ భయపడతాయని బాధపడద్దని చెప్పలే ఇప్పటి వరకు. వాళ్ళకి కూడా అది వాళ్ళకి తెలుసు, కానీ ఇంకా నేను బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళు కూడా ఇప్పటి వరకు చెప్పలే. నీకు జాగ్రత్తగా ఉండు, ఏం ఆలోచించక టైంకి తిని హ్యాపీగా ఉండు. ఎమోషనల్ అవ్వక భయం మేము చూసుకుంటాం. ఎందుకు వాళ్ళకి చెప్పా జాగ్రత్తలు అని చెప్పా. నీకు ఏమైనా కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు సరేనా? నాకు పోవాలని లేదు, కానీ తప్పదు కదా. మనం నేను వెయిట్ చేసింది దీనికోసం కదా, లైఫ్ అంతా అసలు అని ఆలోచిస్తున్నాను. గుడ్ న్యూస్ కదా, అట్లా నువ్వు బాధపడతా నీ లైఫ్ కి నేనెందుకు అంటే
ముంచావే నీ ప్రేమలో తూ హీ హై తూ హీ హై. సరే వంశీ పోయిరా మంచిగా ఉండు. ఇది స్టార్టింగ్ నాకు ప్రపోజ్ చేసేటప్పుడు కూడా చెప్పిండు డైరెక్షన్ ఫీల్డ్ అంటే ఇష్టం. కానీ అడిగి వద్దనే కదా నేను అంటున్నా. నీకు అక్కడ దొరికిందంటే ఖచ్చితంగా వాళ్ళని అడిగి ఖచ్చితంగా నేను తీసుకెళ్ళాలని ట్రై చేస్తాను అట్లీస్ట్. ఏమైంది నువ్వు ఏడ్చినా ఉంటే అసలు ఓబుద్ది కాదు. నాకు చెప్పేది నువ్వు నైని, అందుకే చెప్పలే నేను ఇప్పటి వరకు. ఏం బాగుంటుంది అనుకుంటుంది కదా 8 months 9 months అంటే ఎవరికైనా ఉంటది కదా. నాకు ఇది హ్యాపీ మూమెంట్స్ లో ఆనంద బాష్పాలు వస్తాయి కదా అట్లా వంశీ. అంటే నేను ఒకటే చెప్తున్నా, డిస్టర్బ్ అవ్వద్దు అసలు. ఇవన్నీ మన మధ్యలో జరిగే పంచాయతీలు ఇవన్నీ అవ్వద్దు అని నేను చెప్పలే ఇప్పటిదాకా. నువ్వు ప్రతిదీ అంటే లైక్ భయపడుతున్నావు, ట్రస్ట్ ఇష్యూస్ వస్తున్నాయి కొన్ని, ఆ టెన్షన్స్ అన్ని పెట్టుకోవద్దు అని. లైక్ నేను వెళ్తా, నీకు డైలీ రెగ్యులర్ టచ్ లో ఉంటా, అసలు టెన్షన్ పెట్టుకోకు. నాకు బాధపడదు ఫస్ట్. టైం కూడా అవుతుంది ఫ్లైట్ కి. వెళ్తా మాట్లాడుకోండి. అరే లగేజ్ తీసుకో, జాగ్రత్తగా ఉండు. పిచ్చి పిచ్చి థాట్స్ ఏం పెట్టుకోకు, వాడు ఏం జరగదు. అందరు అమ్మాయి లెక్క ఆలోచించకు ఫస్ట్ థింగ్. నేను అక్కడ ఎక్కడున్నా నాకు ప్రశాంతంగా ఉంటా, బాగుంటా. నువ్వు బాగుండు, జాగ్రత్తగా ఉండు. ఎందుకిలా నన్ను వేధిస్తున్నావే? ఏమైందే నీకు? కాదు నేను కూడా అంతే. నీకేం చెడ్డ పేరు తెప్పియాను, నీకు చెడ్డ పేరేం రాదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్ మొత్తం సక్సెస్ అయ్యి లొకేషన్ చూసుకొని అప్పటికి నీ లైఫ్లో సక్సెస్ వస్తుంది అని అంటే నేనేం నీకు అడ్డుపడను. అవును తెలుసు. ఆ లైఫ్లో కూడా నేను కెరియర్లో నేను నీతో ఉంటానా? నువ్వెందుకు ఉండవే? తీసుకెళ్తా అని చెప్తున్నావు కదా. మళ్ళీ తీసుకెళ్లేది పక్కకు పెట్టు వంశీ. ఈ 8 months అయినా 9 months అయినా నా లైఫ్లోకి ఎవరు రారు అంటారా? ఇప్పటికే కదా, ఎప్పటికైనా చెప్తున్నా. నువ్వు ఉంటావా ఉండు. లైక్ నా లైఫ్ నువ్వు పోయినాక ఎలా ఉందో నీకు తెలుసు. నేను అలాగే ఉండిపోయా, ఎవరి దగ్గరికి పోలే, అలానే ఉండిపోయా. ఇప్పుడైనా సరే నేను అలానే ఉంటా. వేరు వంశీ, నువ్వు అప్పుడు ఇక్కడే ఉన్నావు స్టేబుల్గా, అప్పుడు అక్కడ కాదు. నువ్వు ఇక్కడ ఉంటేనే నాకు లేనిపో థాట్స్ వస్తాయి. నేను అక్కడికి వెళ్ళి నేను ఏమంటున్నా, నేను తీసుకొని వెళ్తా. కావాలంటే వాళ్ళని అడిగి వాళ్ళతో మాట్లాడి అరేంజ్ చేసుకోవచ్చు మేము. అట్లా నేనేం నీ లైఫ్కి ఏం అడ్డుపడను. కానీ నీ లైఫ్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ నీ కెరియర్లో కానీ నేను నీతో ఉంటా అంటే నేను సపోర్ట్ చేస్తా. ఎంత కష్టమైనా నేను తీసుకుంటా, ఎంత కష్టమైనా తీసుకుంటా. మన లైఫ్ కోసం, మన కెరియర్ కోసం కాబట్టి చెప్తున్నాను. నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఏ మనసును తిట్టాలి? నవ్వుతా పంపి, ఎందుకు అట్లా చూస్తున్నావు? హ్యాపీ ఒక బుద్ధి పెట్టి పంపి. ఓకే నవ్వే కొంచెము నవ్వు. ఆల్ ది బెస్ట్ చెప్పవా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లైఫ్. ఫర్ యువర్ లైఫ్ ఏంది? ఫర్ అవర్ లైఫ్ అనాలి. ఫర్ అవర్ లైఫ్, మన కోసం, మన పిల్లల కోసం, మన లైఫ్ మంచిగా ఉంటుంది అని అంటే ఫ్యూచర్ కోసం. అరే ఏం తేవాలరా నీకు? అరే బ్యాగ్ తీసుకురారా సైజులు.
మిస్ అవుతున్నావా? ఏం కాదులే, మీకు మేము ఉన్నాం తోడుగా. తప్పుడే వెళ్ళిపోయిండు. సరే ఏం ఫీల్ కాకులే. రోజు వీడియో కాల్ మాట్లాడుకుని మంచిగా ఎంజాయ్ అయ్యేది ఇద్దరు వీడియో కాల్ లో. నాకు తెలిసిన వాళ్ళ లాంగ్ రిలేషన్ చూసినా కానీ ఫస్ట్ టైం ఆ పెయిన్ తెలుస్తుంది బరాబర్. ఇంకా చాలా చేయాలి మీ లైఫ్. అట్లయితే మోని నెలకోసారి వస్తుంది అంతే. ఏమైంది ఏడుస్తున్నావు? ఏమైంది నాయనే? చెప్పిండే కదా నీ కెరియర్ కోసమే అని చెప్పేసి. అది మా కెరియర్ కోసమైనా సరే నాకు తీసుకోకపోతే ఇంత లేదక్క. వాడు పోయినోండి నేను ఏం రమ్మాలని చెప్పాలి? ఏమైతుంది అన్నారు. నాకు పొద్దు ఐస్ క్రీమ్ అన్నారు, బయటికి తీసుకొచ్చారు, వాడిని పంపించారు, మనం నలుగురం పోతున్నాం. ఏంద్రా ఇదంతా? కాదక్క అదొక వాటర్ బాటిల్ తీసుకుందాం రా. ఏడుస్తుంది. నాకు హార్ట్ కి తీసుకోవాలి పోతుంది. అసలు ఆయన ఇంత సీరియస్ గా తీసుకోకుండా ఆయన వస్తాడు 3-4 days తర్వాత. హార్ట్ బీట్ పెరుగుతుంది అని లేకుంటే. వాటర్ బాటిల్ తీసుకుంటా. పిచ్చి పిచ్చి నాటకాలు దింగద్దు, అర్థమవుతుందా? నీ కెరియర్ కోసమే కదా. నువ్వు అట్లా సఫర్ అవుతే ఎవరు చూపించుకుంటాడు ఆయన? నాకు అర్థం కాదు. వాడు అంతా మంచిగా జాగ్రత్త అవుతలేదు 8 months నేను ఏముంటాను. సరే ఫోన్ చేద్దాం ప్లీజ్ నాయని. ఇట్లా చెయ్యకు. వద్దామని రామని చెప్పాక కెరియర్ ఇంపార్టెంట్ కదా, కెరియరే కదా కావాలి అన్న. ప్లీజ్ అన్న నా కోసం వెనక్కి రామని చెప్పి దర్శన్ కూడా వదిలేసి వచ్చేయమంటావు చెప్పు. అట్లా నీకు ఓకేనా? వాడి కెరియర్ ఖరాబ్ అయ్యి వాడి కెరియర్ స్టాప్ అయితే నీకు ఓకేనా? వాడికి అది చాలా పెద్ద డ్రీమ్ అక్క. మరి ఎందుకు వాడిని వచ్చాయని ఎట్లా అంటున్నావు? ఒక రోజు హార్ట్ బీట్ ఎందుకు అక్క ఇంత తక్కువ నీకు సడన్ గా చెప్పారు కాబట్టి ఇట్లా చేస్తావు, అట్లా అనిపిస్తుంది అంతే కదరా అన్న. ఎందుకన్నా ఇంట్లో చెప్తే నేనే అరేంజ్మెంట్ చేస్తుండే కదా. సెండ్ ఆఫ్ ఒక రోజైనా వాడితో టైం స్పెండ్ చేస్తుండే కదా. తిరిగేటోళ్ళు ఎక్కడన్నా బయటకి వెళ్ళేటోళ్ళు. ఎక్కడ అమ్మ ఫీల్ అవుతుందో మళ్ళీ ఈమె ఏడిచి పంపించినాం ఆయన ఫీల్ అవడం. అవును నాకు స్వీట్ డే అనేది లేదు కదా నాకు. అందుకే అంతగానో ఏడవకు. ఇప్పుడు 8 months వెళ్ళినా కూడా అక్కడ కనుక్కొని నీకు ఫోన్ చేసి నువ్వు పిలిపించుకుంటాడంట మాట్లాడే. ఏం కాదులే, నువ్వు ఏం అంత టెన్షన్ పడకు, అందరం ఉన్నాం కదా. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అరే పిచ్చి దెంగిందా? నేను ఇట్లా వేయకు, నాకు భయం. ఐస్ క్రీమ్ అన్నారు చూడు ఒకసారి. నీకోసం వేచుండే నా ప్రాణం. అరే ఏమో చేసిర్రా, ఎక్స్పెరిమెంట్ చేసిర్రా మా మీద పక్క. మా మీద ఎక్స్పెరిమెంట్ చేసిర్రా. మరి గింత ఎర్రిపోగుని చేసిర్రేందే? గింత కదా మాకు ఈ పిల్ల. ఎట్లా వేసినావు మోనికాకి? ఏం చెప్తున్నా? వస్తుంది ఆ ప్రాంక్. చక్కెర వస్తుందండి పడిపోతుంది. హార్ట్ తీసుకోలేకపోతుంది. అన్ని సినిమా మాట్లాడు. అరే ఎట్లా మునిగిపోతాను భయమైంది. కాదు నువ్వు ఏదో కదలే నా కాదు ఎందుకు కొడుతున్నావు? కొత్త కారు ఇంకా నెంబర్ ప్లేట్ రావాలి దానికి. నా కాదు కొడుతున్నావు. వాళ్ళిద్దరు వచ్చినా సరిపోతుందిలే. నేను వద్దులే వాళ్ళిద్దరిది పాపం చాలా ఎరిపోకైంది నాయన తర. లైఫ్ లో అందరినీ ఎన్నో ప్రాంకులు చూసి వచ్చాం కానీ ఇదేంది అక్క? సరే ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి పైన నీలోఫర్ కి టెండర్ ఏడి. నీలోఫర్ అంటే ఏమైందిరా? చూపిస్తావు నేను ప్రాంక్ చేసినందుకు. మరి పార్టీ నేను చెప్పు ఇదంతా పక్క ప్రాంక్ పెడితే
యాక్చువల్లీ ప్రాంక్ చేయబడి అనమాట. నాకు చెప్పాలి కదా కనీసం నేను ప్రిపేర్ చెప్తే నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా అంటే యాక్చువల్లీ ఎట్లా 2 months అవుతుంది కదా, ముందే ప్రాంక్ చేసిన అంతే. 2 months అయింది, అప్పటిదాకా మంచిగా ఉండమ్మా తల్లి. ఒక రోజు వెళ్ళిపోతా కదా ఎక్స్పీరియన్స్ అనుకో, అప్పుడు నిజంగా ఎడుతాము. అప్పుడు మళ్ళీ ఎంత లైఫ్ సెటిల్ కోసం వెళ్ళినా సరే ఒక పెయిన్ అనేది వస్తుంది, అది హార్ట్ కి తీసుకోలేము అబ్బా. కరెక్ట్. ఇప్పుడు ఎందుకు కలర్ నీళ్ళు వస్తలేవు? ఇప్పుడు వచ్చాడుగా పక్కకి ప్రాంక్. సరే పక్కకి జరుగురా. నేను కూడా ప్రాంక్ చేస్తాను. అమ్మ పోయినా బాగుండేది ఆ ఫ్లైట్ కి. అమ్మా జీవితం ఎందుకు దొబ్బేస్తున్నావు? ఎందుకు? సో గైస్ ఎర్రిపోకైనా నయనతార కోసం ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గెట్ గేమ్ అని ఇప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎలా అనిపించిందో, ఈమె ఎందుకు ఏడిచిందో, ఓవర్ యాక్షన్ ఎందుకు దెంగిందో నాకు తెలియదు. మా చెల్లి మా నాన్నగాడు బాగా సపోర్ట్ ఇచ్చారు దీంట్లో. బాయ్ గైస్. మా అన్న మాకు సపోర్ట్ ఇస్తాడు. నో, నాకు మా చెల్లి సపోర్ట్ ఇస్తుంది. అప్పుడు అందమైన అబ్బాయి ఇస్తాడు. బాయ్ గైస్. అమ్మాయికి మా అన్నని తీసుకొస్తాడు. లవ్ యు ఆల్, టేక్ కేర్. మా చెల్లి